వీళ్ళు ఈ డ్రెస్సులు అన్నీ కూడా చూసిన తర్వాత ఇవి సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకోలేదు, జస్ట్ వేసుకున్నారు ఎట్లా ఉన్నాయో అని. నచ్చిందా? ఇంకా డిసైడ్ అవ్వలేదు, ఇది ఊరికి వేసుకున్నారు కానీ బాగానే ఉన్నట్లుందిరా. చూడండి ఇంకా తర్వాత చూద్దాం. హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు టైం 11 అయింది అండ్ ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ తింటున్నాము. నిన్నంతా షాపింగ్ వెళ్ళాం కదా, సో ఈరోజు షాపింగ్ డే 2 వెళ్తాం అనుకుంటా. మేము ఇంట్రో ఎందుకు చెప్తామంటే డాడీ ఇప్పుడు స్నానం చేస్తున్నారు. పాస్ట్ మేబీ 2.5 hours నుంచి బాత్రూమ్ లోనే ఉన్నారు. సో హీస్ బిన్ షవరింగ్ ఫర్ అ లాంగ్ టైమ్. సో మేము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేద్దామని ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ మమ్మీ చేసి ఇచ్చింది, బ్రెడ్ ఆమ్లెట్. సో బ్రెడ్ ఆమ్లెట్ తినిన తర్వాత రెడీ అయ్యి దాని తర్వాత బయటికి వెళ్దాము షాపింగ్ డే 2. yes. ఎన్నింటికి స్టార్ట్ అవుతాం రాజును? In like an hour. ఫస్ట్ డాడీ వస్తే. Yeah. అబ్బా వచ్చినావా ఫైనల్లీ? వీడియో చేస్తున్నారా అప్పుడే వితౌట్ మీ? Yes, without you. ఎందుకు రాట్లా? బాత్ 2.5 hours పోతే ఎవరైనా షేరు స్టార్ట్. మొన్న వీళ్ళు వీడియో చేసి బాగా అందరూ కామెంట్స్ చేసినారు, బాగా చేసినారని. అప్పటి నుంచి ఇంకా రెచ్చిపోతున్నారు వాళ్ళు. అయినా కూడా వాళ్ళకన్నా నేనే ఎక్కువ బాగా చేసేది. చాలా మంది వాసన చేసినట్టే బాగున్నాయి అన్నారు. దానికన్నా ఎక్కువ కామెంట్స్ వీళ్ళు చేసినవి పిల్లలు చేసినవి బాగున్నాయి అన్నారు. Thank you guys. ఏం చేద్దామా? ఏం చేసినావు? Bread omelette. బ్రెడ్ ఆమ్లెటా? నాకు వద్దు. ఏం కావాలని? ఏముంది? ఓ ఎగ్ దోశ. ఎగ్ దోశ అయితే ఓకే, నాకు అది బ్రెడ్ ఆమ్లెట్ వద్దు. ఓకే, తొందర తినేసి స్టార్ట్ అవుదామా? ఎక్కడికి? Shopping, right? నిన్న ఎక్కువ దొరకలా కదా, మళ్ళా పోదామా ఇప్పుడు? ఈరోజు పోయేసి వద్దామా? అది బుక్ చేసి అది ఏది లేదు ఇంకా చేయలా. మేము కొన్ని డేస్ లో క్రూజ్ లో వెళ్తున్నాం కదా, నిన్న చెప్పినా కదా, దానికోసమని ఆ వీడియోస్ అన్ని చూస్తా ఉన్నాం. ఏమేమి ఉంటాయి, ఏమేమి చేయొచ్చు యాక్టివిటీస్ అక్కడ అని. అది టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం కానీ రిమైనింగ్ మనం అంటే అక్కడ దిగుతాము, మెక్సికోలో దిగుతాము. ఆ మెక్సికోలో ఎక్కడ అంటే చాలా యాక్టివిటీస్ ఉంటాయి అనమాట. మన ఇష్టం, దిగిన తర్వాత వేరే వేరే చోటుకి వెళ్ళొచ్చు, ఆప్షన్స్ ఉంటాయి. సో దాంట్లో ఏది బెస్ట్ ఆప్షన్ మనము అనేసి అనుకున్నాము. దాంట్లో వచ్చేసి ఒక ట్రాలీ ఉంటుంది. సో ఆ ట్రాలీలో వెళ్దాం అనుకుంటున్నాము కానీ అదైతే ఇంకా బుక్ చేసుకోలేదు. కానీ చూసి పెట్టినాము. ఆ ట్రాలీలో మామూలుగా వాళ్ళే పిలుచుకెళ్తారంట, మొత్తం డౌన్ టౌన్ అవన్నీ చూపించుకుంటూ వస్తారు. దాని తర్వాత మళ్ళీ అక్కడ బీచెస్ ఉంటాయి. సో ఆ బీచెస్ కి మనం ఒకటి సపరేట్ గా వెళ్ళొచ్చు కావాలంటే. సో అట్లాంటివన్నీ ఉన్నాయి. ఏది బెస్ట్ అని చూస్తా ఉన్నారు వీళ్ళు. పొద్దున ఏం పని లేదు కదా. అయిపోయిందా మీటింగ్? అయిపోయిందా? ఓకే, పొద్దున మీటింగ్ ఒకటి ఉన్నింది. యాక్చువల్గా నిన్న ఉన్నింది అది మీటింగ్. అది ఉంది అని మేము తొందరగా వస్తుంది షాపింగ్ దగ్గర నుంచి. మళ్ళీ వచ్చిన తర్వాత పోస్ట్పోన్ అయింది ఈ రోజుకి. ఈ క్రూజ్ లో మనకు ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది, బాగా ఉంటుంది. అన్ని దోశలు, పూరీలు ఉండాలి, దోశలు, బిర్యానీలు అన్నీ ఉంటాయి. ప్రాబ్లం లేదు ఫుడ్ విషయంలో అయితే. అన్ని రకాల ఫుడ్లు ఉంటాయి వీళ్ళకి. ఇంకా అవి చాలా లావా కేక్లు అవన్నీ కూడా ఇప్పుడే చూసినారు, అవన్నీ ఉన్నాయంట వీళ్ళకి. ఇంకా హ్యాపీ. మాకైతే దోశలు ఉంటే చాలు. ఇంట్లో కూడా దోశలే, అక్కడ దోశలే. ఏం చూసినారు? హనీ గారికి కూడా హోంవర్క్ ఉందంట, అది కొంచెం అయిపోతే నేను బయటకు వెళ్దాం. స్పెషల్ ఎగ్ దోశ రెడీ నా కోసం. ఉప్పు, కారం, ప్రేమ అన్నీ కూడా కలిపింది ప్రతి. బాగుంటుంది. అప్పుడప్పుడు మేము కడప కారం దోశ కూడా చేసుకుంటాం, బాగుంటుంది. దీనిపైన కారం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎప్పుడైనా చూపిస్తా. అది కూడా చాలా బాగుంటుంది. అదే బాగుంటుంది యాక్చువల్గా అంటే కారం దోశ. It's where people directly fall on their water, on their bellies like this. Go watch. అవి ఉన్నాయా క్రూజ్ లో? ఉందా? Yeah. ఏమేమి ఉంది? Belly flop competition and trivia of Harry Potter trivia. స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇట్లా నిలబడి ఇట్లా వెళ్ళి ఇట్లా ఫ్లాట్ కి ఇట్లా పడతారు. ఆ కాంపిటీషన్. జారడం కదా అక్కడ అంత వాటర్ లో? జారడం కాదు. No, did you jump and you go like this? ఓ అవునా? అవన్నీ మనకి ఉన్న యాప్ లో ఉన్నాయన్నా అన్ని? మొత్తం ఏ టైంలో ఉన్నాయి ఇంకా అనేది. ఇప్పుడు టైం 2 o'clock అయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, లంచ్ అయిపోయింది, ఇంకా అందరు రెడీ అయినాము. ఇప్పుడు బయటకు వెళ్దాం అనుకుంటున్నాం, షాపింగ్ ఫర్ క్రూజ్.
ఎన్నిసార్లు క్రూజ్కి ఎక్కువ అయింది, షాపింగ్కి ఎక్కువ అవుతుంది రోజు పోతుంటే. రా హనిగా, ఏం చేస్తాను? అయిపోయినాయా మొత్తం హౌస్ అన్ని సబ్మిట్ చేసినావా? ఇక్కడ వెదర్ అయితే ఈరోజు బాగానే ఉంది, ఈ మధ్య పర్లేదు, కాకపోతే ఫుల్ గాలి వస్తాను చూడండి. మొత్తం చలి అయితే లేదు పెద్దగా. ఇంకా ఇప్పటి నుంచి అయిపోయింది, ఇంకా శివరాత్రి అయిపోతే చలి అయిపోయింది కాబట్టి అంతే కదా. శివరాత్రి అయిపోతే చలి అయిపోతుంది అంటారు కదా. అవును, శివ శివ అని చలి వెళ్ళిపోతుంది అని మా పెద్దవాళ్ళు అంటారు రబ్బా. ఎక్కడికి పోదాం జిన్ను? ఫస్ట్ కోల్స్ అంటారు కదా. ఫస్ట్ మేసిస్ చూసేసి వద్దాము కోల్స్ కి. ఓకే, లాస్ట్ పోయేసి మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పుడు రావచ్చు. కోల్స్ అయితే మా ఇంటి దగ్గరే ఉంటుంది, అది 10 o'clock వరకు ఉంటుంది, ఇదైతే 6 వరకే ఉంటుంది కాబట్టి ఫస్ట్ మేసిస్కి వెళ్దాం, అక్కడ డ్రెస్సులు బాగుంటాయి అంట. ఇప్పుడే ఒక మాల్కి వచ్చినాము, ఈ రోజన్నా కొంచెం బాగా దొరకాలని ఆశిస్తున్నాం. ఫస్ట్ మేసిస్కి వెళ్దాము. ఈ మేసిస్లో వీళ్ళకి పిల్లలకి బాగా డ్రెస్సులు దొరుకుతాయి. మనం క్రూజ్లో డ్రెస్సులు వేసుకోవాలి ఎక్కువగా. ఫార్మల్కి సూట్ వేసుకుంటాను. ఫార్మల్కి సూటా? ఇట్లాంటిది నేను వేసుకోను. క్రూజ్లో ఒక రోజు ఫార్మల్ డే అని ఉంటుంది, సో దానికి అందరూ ఫార్మల్స్ వేసుకోవాలి. నేను కోట్ వేసుకోవాలా, అవసరం లేదు. నేను అప్పుడు కూడా టీషర్ట్ వేసుకుంటా, ఎవరేమన్నారు. మీరు ఏం వేసుకుంటారా? డ్రెస్సులు, ఫార్మల్ డ్రెస్సెస్. నువ్వు డ్రెస్ వేసుకున్నావా? అబ్బో, మాతో ఈక్వల్ గా ఉండాలంటే నువ్వు వేసుకోవాలి. అయితే ఇవి తీసుకుంటున్నా నేను. యా దిస్ ఇస్ నైస్, ఐ లైక్ దిస్ వన్. ఏది? అదేనా ఇదేనా? ఎంత ఇది? ఇది బ్లాక్ వన్. దానికి ఒక్కటే ఇప్పటికే మాకు వేస్ట్గా వెళ్తున్నామేమో అంత రేటు పెట్టి అనుకుంటున్నాం, మళ్ళీ దానికి మళ్ళా ఖర్చులు. లాస్ట్ వీక్ లో నువ్వే కావాలి నాకు. యాక్చువల్గా నేనే ముందు నుంచి చేసింటే కొంచెం తక్కువ అవుతాను టికెట్లు, ఇప్పుడు ఎక్కువైపోయినాయి. ఇక్కడంతా కూడా నాకు టీషర్ట్లు, షార్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ షార్ట్స్ ఉన్నాయి, ఇవి కూడా కావాలా. ఇవి చూడండి, ఒక్కొక్కటి $90 అంట. $90 అంటే దాదాపుగా ఒక 7,000 8,000 ఇది ఎంత మరి టూ మచ్గా ఉందే ఇది. వైట్ కావాలి కదా, వైట్ కావాలా మరి. $90 ఏంది ప్రతి? $90 ఎక్కువ, టూ మచ్. $90 వదిలేసి. కానీ మళ్ళీ టార్గెట్లో సేమ్ ఇట్లాంటివి ఉంటాయి, ఒక $20 $30. ఇంకా బాగుంటుంది. బాగుందరా? అప్పుడు ఉండే నాకు, ఇంకా మ్యారేజ్ కానప్పుడు ఉండే ఇట్లాంటివన్నీ. చూడు నాన్న, 90 100 ఉన్నాయి చూడు. 140 అంట. ఇది ఫ్రీగా ఇచ్చినా కూడా నేను వేసుకుని యాక్చువల్గా, అంటే $140 అంటున్నారు. ఇక్కడంతా టామీ హిల్ఫిగర్ ఉన్నాయి, కాకపోతే ఇవి కూడా మనము లాండ్రీలో వేస్తాం కదా, మన వాషింగ్ మిషన్ డ్రైయర్లో వేసినప్పుడు ఫుల్ టైట్ అయిపోతుంది, స్ట్రింక్ అవుతుంది. మామూలు ఇంత పెద్ద కంపెనీ ఏదైనా కూడా అవుతాయి. ఎక్కువ మాట్లాడితే టార్గెట్లో ఉంటాయి, టార్గెట్లో ఏవి తీసుకున్నా కూడా వీళ్ళకైనా కూడా వాళ్ళకైనా నాకైనా ఏవైనా కూడా అవి స్ట్రింక్ అవ్వవు, బాగుంటాయి. క్లాత్ అయితే చాలా బాగుంటుంది టార్గెట్ది. ఇక్కడంతా నా కోసం చూసినాము, కానీ వీళ్ళు బాగున్నా కూడా బాలే ఉంటున్నారు వీళ్ళు. నాకైతే ఏం తీసి లేదు. నువ్వు చూపించినది అదే మనకి తక్కువ రేటు చూపించినావు, బాగాలేకుండా చూపించినావు. ఇంకా వీళ్ళ కోసము పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి డ్రెస్సులన్నీ, అక్కడికి వెళ్తాం. ఈ మేసీ స్టోర్ అయితే చాలా బాగుంటుంది, అన్నీ దొరుకుతాయి. ఈ జ్యువెలరీ దొరుకుతుంది, వాచ్లు, సన్ గ్లాసెస్, యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మైకల్ కోర్స్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇట్లాంటివన్నీ ఓన్లీ మనం బ్లాక్ ఫ్రైడేకి, ఇంకా ఇంకోటి ఎదురాది ఏది లేబర్ డేస్కి అట్లాంటి దానిలోకి కొనుక్కోవాలా. పై పోదాం ప్రపంచ. ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్లోర్లో వీళ్ళకి డ్రెస్సులు ఉంటాయి. ఇక్కడ బాగుంటాయి, ఇక్కడ చూడండి బాగున్నాయి ఇవన్నీ కూడా. ఓకేనా, నేను అలా అక్కడ పోయి కొంచెంసేపు పడుకుంటాను ఇక్కడ.
మీరు చూసుకుంటారా? మళ్ళీ అయిన తర్వాత పిలిచండి. బాయ్. ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా ఒక్కొక్కటి $200, $150, $300 అట్లున్నాయి. 10,000, 15,000, 15,000, 20,000 అట్లా ఉన్నాయి. వీళ్ళు ఈ డ్రెస్సులు అన్నీ కూడా చూసిన తర్వాత ఇవి సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకోలేదు, జస్ట్ వేసుకున్నారు ఎట్లా ఉన్నాయో అని. నచ్చిందా? ఇంకా డిసైడ్ అవ్వలేదు, ఇది ఊరికి వేసుకున్నారు కానీ బాగానే ఉన్నట్లుందిరా. చూడండి ఇంకా తర్వాత చూద్దాం. ఒకే ఒక రోజు నైట్ వేసుకోవాలన్నమాట అక్కడ డిన్నర్కి, ఫార్మల్ డే అని. అది మనం వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కాకపోతే చూద్దాం. అక్కడ స్లీవ్స్ బాగాలేవా? ఓకే, చూడు వేరేటు ఇంకా ట్రై చేద్దాం. ఇంకా ఇక్కడ ఉన్నాయి కదన్న కలర్ఫుల్గా. ఇంకా యాక్చువల్గా అంటే వైట్ బ్లాక్ వేసుకుంటారు ఎక్కువగా ఫార్మల్ డే, అందుకోసమని ఇవి సెలెక్ట్ చేసుకున్నారు. చూడాల. ఇది ఇంకొకటి అంట. అన్నీ సేమ్ ఉన్నాయి కదా, అన్నీ సేమ్ ఉన్నాయా? ఇంకొకటి అదే బాగుందా? ముందుగా బాగుందా? నచ్చిందా? ఆ ముందు బాగుందేమో. ఓకే, హ్యాపీ. 3 ఇచ్చినానా నీకు టోటల్? జున్నుకి డ్రెస్ ఏది సెట్ అవ్వలేదంట, అందుకోసమే బుంగమూతి పెట్టింది. పెట్టలేదా? ఇంకా ఏది అవ్వలేదు, చూస్తున్నాం. ఆ దానికి అయిపోతే, ఆ చిన్నదానికి అయిపోతే కొంచెం బాగా ఫ్రీగా చూడొచ్చు అని. దీని తర్వాత మళ్ళీ కోల్స్కి వెళ్ళాలా. ఆ కోల్స్లో కూడా కొంచెం బెటర్గానే దొరుకుతాయి. చూద్దాం. ప్రతి కూడా కావాలంట, వెతుకుతా ఉంది, ఏవి దొరకడం లేదు. వీళ్ళు లాస్ట్కి ఇవి 2 తీసుకున్నారు. ఇవి 2 బాగున్నా నచ్చినాయంట. ఇవి 2 అయితే, ఇదైతే $160 అంటాయి. ఇది $60. అది $160 అంట. ఇవి నచ్చినాయంట. ఒక పని అయిపోతుంది, ఒక్క రోజుకి సెట్ అయిపోతుంది. ఇంకా ఒక్క రోజు కాదు, ఒక పూటకు కదా ఇది. డిన్నర్కి ఒకటే కదా, మళ్ళీ ఆ రోజు మార్నింగ్ అంతా వేరే వేసుకోవాలి కదా మనము. మరి అప్పుడుకి ఒకటి కావాల్సి వస్తుంది. డ్రెస్సెస్ ఆ రోజు ఎంత? ఇది ఓకే, సో ఒకటే రోజు 2 డ్రెస్సులు కావాల్సి వస్తుంది కదా అప్పుడు. 2 డ్రెస్సెస్. ఇక్కడ ఇంకా చెక్అవుట్ చేసేసుకొని వెళ్ళిపోవాలా. ఈరోజు అయితే కొంచెం వర్కౌట్ అయ్యింది మనకి. మంచి డ్రెస్సులు అయితే దొరికినాయి. ఇవి నిన్న అయితే నాకు ఒక 2 షర్ట్స్ దొరికినాయి. ఓకే కదా. ఇక్కడైతే ఇంకా ఇదొక స్టోర్కే, మళ్ళీ ఇంకా వెళ్ళిపోతున్నాం బయటికి. ఇంకొక మాల్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఇట్లా స్ట్రైట్ వెళ్తే ఇక్కడ లోపల మాల్కి వెళ్ళిపోవచ్చు. ఇది లా కంటేరా అనే మాల్. కాకపోతే మనకి ఇదొక్కటే చాలు, ఇదొక స్టోరు వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు వేరే మాల్కి వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడ కూడా ఏమో ఉన్నాయంట, ఆన్లైన్లో చూసినాము, అక్కడ ఉన్నాయి. ఇక్కడైతే ఆ సైజెస్ లేవు అనమాట. ఎందుకు ఇంత గాలి ఉంది? జిన్ను గాని బర్త్డేకి ఈ రెస్టారెంట్కి పోయింటిమి. ఇక్కడ ఉంది కదా, ఆ రెస్టారెంట్కి వెళ్ళేంటిమి. ఇదంతా కూడా లా కంటేరా షాపింగ్ మాల్. ఇది రారా ఇప్పుడే ఆ మేసిస్ నుండి కోల్స్కి వచ్చినాము. అక్కడ నుంచి కొంచెం దగ్గరేలే, ప్రాబ్లం లేదు. ఈ షాపింగ్లో తలకాయ నొప్పి. ఈ సరిగ్గా దొరకవు. అదే మన ఇండియాలో అయితే ఫుల్ బాగుంటాయి. ఇక్కడ 1-2 డ్రెస్సులకే అల్లాడుతాం. ఇదే కోల్స్. ఇందులో కూడా కొంచెం బాగానే ఉంటాయి అన్నీ, అంతే కదా. సఫోరాకి పోల్నా? ఇందులోనే సఫోరా ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా ఉన్నాయి కదా డ్రెస్సులు. మామూలుగా ఇక్కడ ఉండవే, కొన్ని ఉన్నాయి. ఈ గ్రీన్ బాగుందన్నా అని బాలేదా? ఒకరోజు గ్రీన్ ఉంది కదా, అందరూ మళ్ళీ ఇదే కలర్ తీసుకోవాలా? గ్రీన్ ఆల్రెడీ అన్నారు కదా మీరు. గ్రీన్ సేజ్ గ్రీనా? ఓకే. పింక్ ఉందా? ఇక్కడే చూడండి, ఈ సఫోరా ఉంటుంది. ఈ సఫోరా మొత్తం బ్యూటీ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి. నాకైతే అవసరం లేదు ఇవి, ఆల్రెడీ హ్యాండ్సమ్ కాబట్టి ఇవన్నీ అవసరం ఉండదు.
ఇలాంటి వాళ్ళకి కావాలంతే. ఇదంతా కూడా ఉమెన్స్ సెక్షన్, బాగానే ఉంటాయి కలెక్షన్ అంతా ఇక్కడ కదా. ఇక్కడికి ఎందుకు వచ్చినారా? నేను అక్కడ ఎదుగుతున్నాను క్లోజ్ దగ్గర. జ్యువెలరీ చెప్తాను. ఏంటి ఎన్ని తీసుకున్నారు? మమ్మీవా? మమ్మీకి అంత సీన్ లేదే. వల్ల ఊరికే నీవేనా పోనీ? నేను అదే ట్రై చేయాలి, ఇంకా డిసైడ్ చేయలేదు. అబ్బో, ఇది ట్రై చేద్దామని తీసుకున్నాను. మమ్మీదే ఇవన్నీ? మమ్మీవేనా? అబ్బో, దొరికిందా షర్ట్? ఒక్కటి దొరకలా చిన్ను, ఒక్కటంటే ఒకటి దొరకలే. ఇన్ని ఉన్నాయి కదా చూడండి, ఇవన్నీ కూడా ఏవి కూడా నేను వేసుకునేలాగా లేవు. ఈ డ్రెస్లన్నీ కూడా నార్మల్ డేస్కి సెలెక్ట్ చేసుకుంటా ఉంది ప్రతి. ఆల్రెడీ అదేది ఫార్మల్ డేకి ఇందాక పోయినాం కదా మెస్సీస్లో, దాంట్లో ఆల్రెడీ ఒకటి తీసుకుంది. అక్కడ వీడియో వద్దు అని చెప్పింది. ఇక్కడ నుంచి చూడండి ఈ ఫోటోలో ఈ డ్రెస్ తీసుకోయింది ఆ రోజుకి. నాకేం వీళ్ళ ముగ్గురికి సెట్ అయిపోయింది ఫార్మల్ డేకి, నాకైతే ఏది సెట్ అవ్వాలి. ఇంకా అన్నీ తీసుకోవడం అయిపోయింది. కాకపోతే ఇప్పుడు ఇందాక తీసుకునేటివన్నీ ఏవి సెట్ అవ్వలేదు, ఒకటేమో సెట్ అయింది. సో అదొకటి, నాకు ఒక షర్ట్ ఒకటి తీసుకున్నాము. ఇంకా వెళ్ళిపోవడమే, ఇంకా చెక్అవుట్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఎంత అది? 25 అంట. ఓకే, దానిపైన 50 ఉంది షర్ట్. 25 పౌండ్ వెళ్ళి డన్. ఈరోజుకి ఇంకా షాపింగ్ అయిపోయింది. బాగా ఫుల్ టైర్డ్ అయిపోయినాము. 7:30 అయింది టైం. ఇప్పుడు ఫుల్ చీకటి. ఇక్కడ నుంచి మన ఇల్లు దగ్గరే, ప్రాబ్లం లేదు. మొత్తం తిరిగి ఇప్పుడే ఇంటికి వచ్చినాం. బయట చాలా భలే ఉంది. టైం 8:15 అవుతా ఉంది. చాలా బాగుంది. ఎవ్వరు లేరు బయట. మేము కూడా ఫుల్ టైర్డ్ అయిపోయినాము. మార్నింగ్ పోయి ఇప్పుడు వచ్చినాము. అది కాక నిన్న కూడా ఇట్లనే షాపింగ్ తిరిగినాము కదా, సో చాలా అవ్వడం లేదు. ఇంకేదో ఒకటి కొంచెం తినేసి పడుకోవాలా. ఇంకా రేపంతా వర్కింగ్ డేనే. సో ఇదైతే ఒక చిన్న వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.